మనం అనుకున్న గుర్తుపెట్టుకున్నారుగా? గుర్తుంది. నేను గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు ప్రమాదంగా నటించాను. నటన ఆ విషయం నాకు యాక్టర్ మ్యూజిక్ తాటి. సరే డాక్టర్ గారు తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు ఇంకా పెట్టిన ఆలస్యం. అది మన చేతిలో ఉందో నోట్లో ఉంది. అమ్మా అమ్మా అమ్మో కడుపు నొప్పి. అమ్మా అమ్మా కడుపు నొప్పి. అమ్మా కడుపు నొప్పి. అమ్మా డాక్టర్ ఫోన్ చేసి తిరుగుతుందంట. కడుపునొప్పంట ఎక్కడ నీకేమైనా గుర్తుంటే ఎక్కడ అంటాను నువ్వు? డాక్టర్ కాస్త చూడయ్యా బాబు. హాస్పిటల్ డాక్టర్ అంకుల్, ఆ పాటలన్నీ సక్రమంగా ఉన్నట్టు కదా? ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పెట్టు. అమ్మో అమ్మాయి ఎవరిని కొట్టేశారు? ఓకే ఓకే. నెప్పింత ముందు ఎప్పుడైనా వచ్చిందా? ఎంతమంది ఎప్పుడు రావడానికి ముందు రాదు కూడా. రాదని నువ్వేలా చెప్పడం? మీరు ట్రీట్ చేసినది అనుకో, ఇంకెందుకు వస్తుంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల 4 రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అవుతుంది. సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపు నొప్పి వస్తుందా? నేను ఆ మాట వింటా కదా అసలు. మీరేం భయపడరమ్మా, నేను ఉన్నా కదా. MBBS 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునా చాలా స్ట్రాంగ్. అవును సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే నన్ను ఎవరు పోయేది? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తలబడుతుంది. గుండెలో తెరగగా కొట్టుకుంటుంది. ఇంటికి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. అవును అసలు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరింటికి నేను చూసుకుంటుందా? అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మంది తీసుకోవాలి. చేదుగా ఉంటుంది మానకూడదు బాబు. చేదుగా ఉంది ఇంజక్షన్ ఇచ్చారు బాబాయ్. వద్దండి గారు తట్టుకోలేదండి బాబు. నేను లేదానా? రాధా అమ్మ జాగ్రత్త. వరంగల్ డోర్ దగ్గర డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటాను. ఏంటమ్మా? నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా ఇస్తారుగా? తప్పకుండా వస్తా. ఏంటంటే ఇంట్లో ప్రణాళికంటే ఏం చేస్తున్నారో ఏంటో ఖర్చు చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు జాబ్ తీసుకొస్తారుగా? తీసుకొస్తారమ్మా. మర్చిపోరు డబ్బులు తీసుకొస్తారా? మూలకి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెంత ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతున్న ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నారు. పైగా ఆపరేషన్ చేయడానికి 6,000 అవుతుంది. ఆయన ఇచ్చుకోలేదన్నానని. అయితే లేదా ఆ డబ్బు నేను ఇస్తాను. నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్ ఏర్పాటు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే.
అంకుల్ ఆపరేషన్ థ్యాంక్ యూ. మీరు నా ఈ జన్మలో తీర్చుకోలేదు డాక్టర్ గారు. ఏ ఆధారంలో నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేను ఉచితంగా ఆపరేషన్ చేయలేదని మీకు నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు. మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు. ఆపరేషన్ ఎందుకు తప్పించావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండేవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించావే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. నా పేదలకు నన్ను కృంగదీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చా. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం గల భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో. తీసుకొని డబ్బు. రంగయ్య, అమ్మా ఆ డబ్బు తీసుకో. ఆ డబ్బు నీది, దాంతో నువ్వేమైనా చేసుకో. పట్టుకెళ్ళు. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయలేని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించడు. నాన్న ప్రస్తుతంలో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాట నాకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారికి అవిరాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు ఆయన. ఇది మన దురదృష్టం. విచారించుకున్నాను, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాయి వెళ్ళేది. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడుకో. రాత ఎవరైనా తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాత ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాత. ఈ రాత తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టుబెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలు సేవ చేసింది ఈ రాత. అన్గ్రేట్ఫుల్ అది కాదు
నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. నువ్వు రాత్రి మర్చిపోవాలి, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉందా నీ నాన్న నువ్వు కలుసుకోకూడదు, అది నా గురించి. చూడు, నువ్వెంతలో వెళ్ళి గీతం తీసుకురా, ఇది నీ గురించి. వెళ్ళి గీతం తీసుకురా. ఏ హాస్పిటల్లో ఉంటారని నమస్కరించట్లేదు. మనం అక్కడ క్షణం కూడా ఉండద్దు, మనం వెళ్ళిపోతాం. మీరు ఏదో ఆలస్యంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఇల్లు ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లు అంటే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం వద్ద మా పక్కన ఎన్నో ఖాళీ అయింది. అందులో ఉంది కానీ